అమలాపురం పట్టణంలో కుటుంబ వివాదం కారణంగా ఓ మహిళ ఆర్డీఓ కార్యాలయాన్ని ఆశ్రయించింది. నవుండ్రు మీనాక్షి మంగళవారం అమలాపురం ఆర్డీఓ ఏవో భాస్కర్ రావును కలిసి ఫిర్యాదు చేసింది. తన అత్త, నలుగురు మరుదులు తనను ఇంట్లోకి రానివ్వకుండా బెదిరిస్తున్నారని ఆమె వాపోయింది. మీనాక్షి తెలిపిన వివరాల ప్రకారం 2023లో ఆమె భర్త జగదీష్ కుమార్ హఠాత్తుగా మరణించాడు. భర్త మరణించిన కొద్ది కాలానికే తన అత్తతో పాటు మరుదులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించింది. అమలాపురం పట్టణంలో జానకీపేట ఆమె భర్త జగదీష్ కుమార్ పేరిట ఇల్లు, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. కానీ ఆ ఆస్తులపై తన అత్త, మరుదులు పెత్తనం చెలాయిస్తూ తనని లోపలికి రానివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆమె తెలిపింది. తనకు, తన కుమారుడుకు ఎటువంటి ఆధారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మీనాక్షి ఫిర్యాదులో పేర్కొంది. జానకీపేట కాలనీ మీనాక్షి నా పేరండి. నా భర్త చనిపోయారు. నవుండ్రు మీనాక్షి అండి. నా భర్త చనిపోయినాక నాకు ఆరోగ్యం బాగాక ఇంట్లోకి వెళ్ళానండి. ఇంట్లోకి వెళ్తే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చానండి. నా భర్త చనిపోయి బాధలో నేను ఉన్నాను. నా బాబుని కొట్టారు. నా మీద ఏమో గొడవ చేశారండి, దెబ్బలాట పెట్టారు. నాకు గుక్కుడు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా నా బాబుని నన్ను చూడకుండానండి నాలా హింస పెట్టారండి ఇంట్లోని. నా బాధ భరించలేక అనారోగ్యానికి గురైపోయాను. అనారోగ్యంగా ఉండి నా బాబుని తీసుకుని అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చానండి. నువ్వు మా ఇంటికి రావటానికి ఇర్లేదు, నీకు మాకు ఎటువంటి సంబంధం లేదని మధ్య గారు ఇంటి నుంచి మా బాబుని నన్ను గెంటారండి. గెంటిన తర్వాత నా భర్త కట్టినిల్లు, నేను ఎక్కడికి వెళ్ళను ఉంటానని చెప్పిన తర్వాత నువ్వు రావటానికి ఇర్లేదన్నారండి. 2 సంవత్సరాలు పూర్తయింది. నా బాబు నేను ఉన్నాడు రోడ్డు మీద. ఇక్కడ మంచి లేక, తాగడానికి నీళ్ళు లేక, తినడానికి ఆహారం లేక కొట్లాడి మేము తిరుగుతున్నాము. మాకు న్యాయం చేసి పెడతారని పోలీసు వారిని కోరుచున్నాము. టీపీ నేనము మధ్యగారుల పేరు నవుండ్రు రమేష్, నవుండ్రు రాజేష్, నవుండ్రు రవితేజ, నవుండ్రు నరేష్ అండి. అత్తయ్య గారి పేరు నవుండ్రు సత్యవతి. వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్తుంటే మమ్మల్ని గుక్కుడు మంచి లేకుండా అలాగే కూర్చోబెడుతున్నారు. నా భర్త చనిపోయిన యాదనలో మేము ఉన్నామండి. మా యాదన తీరకుండగానే నా భర్త కట్టిన ఇంటి నుంచి మమ్మల్ని, నా బాబుని నన్ను ఇంటికి రానివ్వకుండా గెంటేస్తున్నారండి. ఇప్పటికీ అదే పాటలు పెడుతున్నారు. మాకు న్యాయం చేకూరుతానని నిన్న వేడుకుంటున్నానండి. అందరికీ నమస్తే అండి. నా పేరు నవుండ్రు ఇమాన్యుయల్ సూర్యతేజ. నాన్న పాటలు పెడుతున్నారండి. మా డాడీ పేరు జగదీష్ కుమార్ అండి. నవుండ్రు జగదీష్ కుమార్ అండి. నాన్న పాటలు పెడుతున్నారండి. మా డాడీ మమ్మల్ని బాగా చూసేవారు, అందరినీ చూసేవారు. మా అమ్మని, నన్ను, మా బాబాయ్లు గంటేస్తున్నారండి. ఇంట్లోకి రానివ్వట్లేదండి. వెళ్తుంటే తోసేస్తున్నారండి. మాకు రక్షణ కల్పించండి. అందరికీ వందనాలు.